వెళ్ళిరానా? శ్రీవల్లి, ఎందుకు బాధపడుతున్నావు? ఆంటీ అన్న మాటల్ని పట్టించుకుని బాధపడుతున్నావని ఆ అమ్మవారు నీ విషయంలో ఎంత మేలు చేసిందో అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇంటిల్లి పాది ఎన్ని నిందలు వేసినా ఆ తల్లే నీకు దారి చూపించి దొంగని నీకే పట్టించింది. నీ చేతుల మీదుగా నగలిప్పించింది. మనసు విరిచేయడానికి మనుషులే మాటలతో బాధ పెడతారు. ఆ మాటలనే అవకాశం లేకుండా ఆ తల్లే నీ మీద నిందలు పోయేలా చేసింది. ఆ అమ్మవారే నీకు అండగా ఉన్నారని నాకు అర్థమైంది. నీకు అర్థమైతే నువ్వు దేనికి బాధపడకు, ఎవ్వరికి భయపడకు. వెళ్ళిరానా? ఒక నిమిషం అక్క. ఏమండి? ఏంటి? మనసు ఆనంద తాండవం. ఆ పరమశివుడు మూడో నేత్రం తెరిచి రుద్రతాండవం చేశాక ఆ ఉగ్రం తగ్గి శాంతమూర్తి అయినప్పుడు ఎలా ఉంటాడో అలా ఉందండి మేడంని చూస్తుంటే. శశివదనే శశివదనే స్వరనీలాంబరీవా నందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంద నవ్వగనే విచ్చెత్తి కొలుపు సిరీడా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంద నవ్వగనే గుచ్చెత్తి కొలుపు సిరి శ్వేతాశ్వవాహనుడా విడువకు మురిదిన పాట చచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోసు మోహనమే చచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే గిచ్చే మోసు మోహనమే. మేడం గారు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. అవునండి, బంగారం దొరికింది. మేడంకి చెప్పిన టైం కన్నా ముందుగా లేచినాం. ఇప్పుడు కోపంగా చూసేటిగా కళ్ళల్లో జరంతా ప్రేమ చూసినా గంతకి కింత ఆనందం. ఆనందంలో ఉన్నావు కాబట్టి నీకింకో ఆనందమైన సీక్రెట్ చెప్పనా? ఏందది? రేపు మనకి శోభనం. ఏమండి? వద్దు. ఈసారి ఏదో కారణం చెప్పి ఆ కార్యక్రమం ఆపాలని చూస్తే నా మీద ఒట్టే. అత్తయ్య గారు మావయ్య గారు పిల్లలు కావాలంటున్నారు. నాన్న కూడా ఓ బిడ్డ పుడితే వాడే మీ అమ్మ మనసు మారుస్తాడ్రా అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ అడిగింది, నీ బిడ్డగా పుడతాన్రా అని.
అమ్మ అడిగాక కూడా మనం ఆలస్యం చేస్తే ఎలాగా? అమ్మ మన బిడ్డగా పుడితే ఆ అమ్మని చూసి ఈ అమ్మ మనసు మారుతుంది, మళ్ళీ నిన్ను ప్రేమగా దగ్గర తీసుకుంటుంది. మళ్ళీ మన ఇంటికి ఆనందం రావాలంటే అమ్మ రావాలి. ఓకేనా? నమస్కారం మేడం. నమస్కారం అండి. ఇవిగోండి అమ్మవారి నగలు. అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి తీసుకెళ్ళండి. అయ్యయ్యో, ఎంత మాట మేడం, మీరిచ్చాక మళ్ళీ చూడాలా? రోజులు బాగాలేవు కదా, నిజాలు అబద్ధాలవుతున్నాయి, అబద్ధాలు నిజాలవుతున్నాయి. మళ్ళీ రేపేదైనా వస్తువు కనిపించలేదనే మాట రాకూడదు. మీరలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది మేడం. చేయని తప్పుకు మీ కోడలు గారిని అనుమానించాం, శిక్షించాం. శిక్ష అన్నది చాలా చిన్న మాట అండి. నరకం చూపించారు. తప్పు చేసిన వాడికి మీరు వేసే శిక్ష ఒంటికి తగులుతుంది, కానీ తప్పు చేయని వాళ్ళని శిక్షిస్తే అది మనసుకు తగులుతుంది. ఆ గాయం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇప్పుడు నగలు దొరికాయి, మరి ఆ గాయాన్ని మాన్పించగలరా? సార్, ఒక రకంగా ఇది మా తప్పు. మా తప్పుకి ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో శిక్షిస్తుంది. మీ కుటుంబంలో మనిషిని అనుమానించి మిమ్మల్ని కాదని ఊరి పెద్దగా మొదటిసారి తీర్పు మేమిచ్చాం. అందుకు మేము అర్హులు కాదని అర్థమైంది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవమ్మా. మా తరఫున మీ కోడలి గారికి క్షమాపణ చెప్తున్నాం. ఎందుకు జరిగిందో ఇలా జరిగింది. అమ్మవారి జాతర ఆగిపోయింది. త్వరలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి. అమ్మవారి విషయంలో జరిగిన అపచారానికి శాంతి చేయించడానికి ఏర్పాట్లు చేయండి. అదెప్పుడనేది కబురు చేస్తే మేము వస్తాం. అలాగే మేడం. సరేనమ్మా, తీసుకోండి. వస్తాం. వెళ్ళొస్తాం మేడం. చూసావా దేవకి, ఎవరో చేసిన తప్పుకి శ్రీవల్లికి శిక్ష పడింది. ఆ విషయం ఊరి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నువ్వర్థం చేసుకోవాలి. తనెవరో తెలియనప్పుడే తనని నమ్మి ఇంటికి తీసుకొచ్చావు. సామ్రాట్ మాట కాదని ఆ అమ్మాయికి ఇంట్లో స్థానం కూడా ఇచ్చావు. అలాంటి నువ్వు తనను అర్థం చేసుకోలేకపోవడం ఏంటి? తల్లిగా శ్రీవల్లి వాళ్ళ అమ్మకన్నా నువ్వే ఎక్కువ ఆలోచించి తననిప్పుడు దగ్గరకు తీసుకోవాలి. నువ్వు ఎన్ని మాటలన్నా నేను తప్పు చేయలేదు, మీకు మాట రానివ్వను, ప్రాణం పోయినా సరే నగలు తీసుకొస్తాను అందే కానీ నీ మాటకు ఎదురు చెప్పిందా? ఏ ఆధారంతో నన్ను ఆడుకున్నారని ఎదురు తిరిగిందా? తల్లిగా సామ్రాట్కి నువ్వంటే ఎంత ఇష్టం, శ్రీవల్లికి అంతకంటే ఎక్కువ ఇష్టం దేవకి. ఆ ప్రేమను అర్థం చేసుకొని ఇప్పటికైనా శ్రీవల్లిని ఈ ఇంటి కోడలిగా దగ్గరకు తీసుకో ప్లీజ్. వదినా, నువ్వు అందరి మాటలు విని శ్రీవల్లి మంచిదనే నిర్ణయానికొచ్చావు. అమ్మవారి నగలు దొరికినంత మాత్రాన శ్రీవల్లి మంచిదనేముంది?
ఆ అమ్మాయి గురించి వాళ్ళ కుటుంబం గురించి మనకి పూర్తిగా తెలియకుండా మంచిదని నిర్ణయానికి రావడం నీకు మంచిది కాదు. అందుకే చెప్తున్నాను, వాళ్ళ మాటలకి నీ మనసు మార్చుకోకు. నీకు చెప్పేంతటి దాన్ని కాదనుకో, కాకపోతే నీ నీడన బ్రతుకుతున్న వాళ్ళం, నువ్వు బాగుండాలనుకునేవాళ్ళం. అందుకని బాధ్యతగా చెప్పాను. తర్వాత నీ ఇష్టం. ఏమండి? అరే గుర్తుపట్టేశావా? నీకో సర్ప్రైజ్. ఏంటది? ఏంటిది? ఇది చూడగానే అర్థం అవ్వాలి కానీ ఏంటిది అని అడుగుతున్నావంటే నీ మనసు ఇక్కడ లేదని అర్థం అవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు? గది లేదు. ఇప్పుడు ఎందుకు తెచ్చిండ్రా అని చెప్తాను కదా, ముందు చూడు. మేడం, ఈరోజు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ ఫిక్స్ చేశారు. అత్తయ్య వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమంటారు మేడం? అప్పుడు అనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడు పెళ్ళయ్యాక పద్ధతిగా అత్తగారింట్లో శోభనం జరగాలి కాబట్టి అత్తగారే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటి శ్రీవల్లి, అత్తయ్య వాళ్ళు నీకు ఇంకా చెప్పలేదా? ఏమండి? గది శ్రీవల్లి, పూజారి గారిని అడిగితే ఇవాళ రాత్రికి ముహూర్తం బాగుంది అని చెప్పారు. అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నా. సరే సరే, నేను మిగిలిన కార్యక్రమాలు చూడాలి, వెళ్తున్నాను. కొంప మునుగుతుంది. ఇక్కడ శోభనం జరుగుతుందని అక్కడ మాట వరుసకి అత్తయ్యకి చెప్పాం, కానీ ఇక్కడ వీళ్ళు నిజంగానే ఏర్పాటు చేసేస్తున్నారు. ఏం చేయాలి? ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. మేడం, ఇది నా లైఫ్లోనే మర్చిపోలేని రోజు. అమ్మ ఈ లోకంలోకి రావడానికి అక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. సంతోషమే కదా? చెప్పండి మేడం, మీరు అలా డల్గా ఉంటే మీకు ఇష్టం లేదేమో అని నాకు దిగులుగా ఉంటుంది. మీరు సంతోషంగా సరే అంటేనే కదా మాకు ఆనందం. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఇంతలోనే ఏం కొంపలంటుకు పోయాయని కాల్ చేసావు? ఏం కొంపలు అంటుకుంటున్నాయా? మనం ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అదే జరుగుతుంది. బావకి ఆ శ్రీవల్లతో శోభనానికి ముహూర్తం పెట్టేశారు. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఏం చెయ్యాలో దాన్ని ఎలా ఆపాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. అదేంటే? అదేంటే కాదు, అదే జరుగుతోంది.
ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ శోభనం జరిగేలాగే ఉందమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమనుకున్నా ఏది జరిగి చావట్లేదు. పిచ్చిదాన, వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు, కానీ జరుగుద్దని నువ్వెలా అనుకుంటున్నావు? బావ చెప్పాడు. బావ చెప్పాక తను కాదు అందు. ఇక్కడున్న వాళ్ళందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవల్లి కూడా సరే అంది. ఇంకెలా ఆగుద్దనుకుంటున్నావమ్మా? వాళ్ళ సంతోషం కోసం శ్రీవల్లి సరే అని ఉంటుంది, కానీ తను ఒప్పుకోదే. అమ్మవారు నగలు దొరికిన తర్వాత కూడా వదిన తనని క్షమించలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చిన మాట తప్పి శోభనానికి సిద్ధపడిందంటే ఇక వదిన జీవితంలో దాని మొహం చూడదన్న విషయం దానికి తెలుసు. కాబట్టి నువ్వు ఏదో జరుగుద్దని భయపడి కంగారు పడి నాకు ఫోన్ చేసి నన్ను కంగారు పెట్టుకో. అలాంటిదేం జరగదు. నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? అది కాదమ్మా. ఇంత ప్రశాంతంగా వివరించినా కూడా నీకు అర్థం కాకపోతే ఇంకా ఏం చేయమంటావు చెప్పు? అంత సీన్ లేదు. శ్రీవల్లి అంత ధైర్యం చేయదు. అందుకని నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? ఉంటాను. మా అమ్మకి పరిస్థితి అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ కాస్త దగ్గరైతేనే బావ ఎవరి మాట వినడం లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా జరిగిపోయిందంటే బావ ఇంకెప్పటికీ నాకు దక్కడు. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ శోభనం జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. ఏంటి ఈరోజు ఇంట్లో హడావుడి ఉందన్నారు? ఏమీ లేదు. అదే కదా, అసలు అక్కాబాబా కనిపించట్లేదు చూడు. వస్తారుండండిరా. మన ఇంట్లో హడావిడి ఉందని పక్క వీధిలో మ్యాచ్ వదిలేసి వచ్చాడు వీడు. అబ్బా, ఏం త్యాగం చేసి వచ్చారా మీరు? అంతా రెడీ అయిపోయింది. శ్రీవల్లిని పిలవండి అత్తయ్యా. వచ్చేస్తున్నారమ్మా, కాసేపు ఆగండి. అదిగో వస్తున్నారు. అక్క, బావా, మేమెంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే నువ్వు వచ్చేది? రే, అప్పుడు బాత్రూంలో నీళ్లు రాకుండా ఆపింది నువ్వే కాదు? అమ్మో, నేను కాదు. ఎందుకు రా భయం? మీ అక్కని నన్ను కలపడానికే కదా అలా చేశారు. అవునవును. రేపు మీ అందరికీ పార్టీ ఇస్తాను. ఏంటిదంతా? ఏం లేదు బాబు, శోభనానికి ముందు అమ్మాయి అబ్బాయితో సరదాగా ఉంగరమాట బంతాట ఆడిస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏదో మా సంతోషం కోసం ఏర్పాటు చేశాం బాబు. సరే సరే, ఏదో ఉంగరమాట అన్నారు, త్వరగా ఆడుకుందామా? ఎవరి జట్టో బొమ్మ బొరుసేసుకుందామా? బొమ్మ బొరుసు వేసి జట్లు గట్టనికి ఇది క్రికెట్ ఆట కాదు, ఉంగరమాట. ఒక బిందెలో ఉంగరం వేస్తారు, అది నేను బావ తీయాలి. అలా అయితే ఎంకరేజ్ చేయడానికి మేము ఉండాలి కదా. త్వరగా కానియండి. మేం అక్క వైపు, మేం బావ వైపు.
శ్రీవల్లి, మా బావగారే గెలుస్తారు. లేదు, మా అక్కే గెలుస్తుంది. అక్క చెప్పక్క, తగ్గేదే లేదని చెప్పక్క. చెప్పక్క, చెప్పు. అక్క చెప్పక్క, చెప్పు. తగ్గేదే హే